మహిమ చెందుదాం. హల్లెలూయా. మరి ఈరోజు చిన్నక్క గారు రావడం చాలా సంతోషం. మరి ప్రతి వారము దయచేసి కలుసుకోండి. దేవుని రాకడ సమీపంలో ఉంది. మరి మందిరాలు ఆరాధన జరగకుండా చేయాలని చెప్పి మరొక ప్రక్క అల్లరి జరుగుతూ ఉంది. ఆంధ్రాలో మరి ఎక్కువగా ఉంది. తమిళనాడు ఏదో పుణ్యం చేసుకున్నది కాబట్టి అటువంటి అలజడి మనకి ఇంకా రాలేదు. అంటే ప్రభు చిత్తాన్ని బట్టి మోడీ అంటున్నాడు కదా, ఒకే రాజు ఒకే రాజ్యం ఉండాలని మోడీ చెప్పింది కాదండి, దేవుని వాక్యము చెప్తుంది. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు స్టెప్ బై స్టెప్ జరుగుతుంది. దేవుని యొక్క వాక్యము నెరవేరాలి కాబట్టి చూడండి. కూర్చో, నేనే చూస్తున్నాను. ప్రైజ్ లార్డ్. దేవుని రాకడ సమీపంగా ఉంది కాబట్టి ఈ యొక్క శ్రమలు, ఈ యొక్క బాధలు, ఈ యొక్క కష్టాలు, శోధనలు అన్నీ చూడకుండా దేవుడు మనల్ని తీసుకొని వెళ్ళిపోవాలి. ఆమేన్. హల్లెలూయా. చాలా మంది చచ్చిపోయారు అనుకో, వాళ్ళని చూసి గుండె బలి చచ్చిపోయారు ఎంతమంది కదా. అవును. ఆ బాధ లేకుండా దేవుని పిల్లలు క్షేమంగా సంతోషంగా ఉన్నాం కాబట్టి నిత్యమైన సంతోషము, నిత్యమైన సమాధానం ఇచ్చిన దేవుడు ఆ యొక్క సమాధానం నిలుపునుగాక. ఆమేన్. చెప్పండి కూడా దేవునికి మహిమ చెల్లిద్దాం. ప్రభు బల సందేశాన్ని ఈరోజు వింటున్నాం కనుక ఈరోజు చాలా ప్రాముఖ్యంగా బలపడి ఇక్కడ నుంచి వెళ్ళాలి. పిల్లలు ఉంటే పిల్లలు లేకపోతే ఒక గోల, పిల్లలు ఉంటే ఒక గోల. మేషకి ఎన్ని కష్టాలు వచ్చినాయి. యోహాను సువార్త 6వ అధ్యాయము 51 నుంచి 56 వరకు చదువుకుందాం. John 6th chapter 51 to 56. పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే, ప్రభువైన యేసు